ప్రొద్దుటూరు మండలం చోటపల్లె గ్రామంలో ఓ వృద్ధురాలిపై జరిగిన దోపిడీ ఘటన స్థానికంగా కలకం రేపుతుంది. చోటపల్లె గ్రామంలోని రామాల వీధికి చెందిన సుభద్ర అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థం చల్లి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలతో ఉడాయించిన గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు. ఈరోజు చోటపల్లె గ్రామంలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి గారి భార్య సుభద్రమ్మ గారు మధ్యాహ్నం 11 నుంచి 12 మధ్య లోపల తన ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు కెమికల్ పౌడర్ చల్లి తన యొక్క గాజులను గొలుసులను దాదాపుగా 7-8 తులాలు బంగారు అపహరించుకొని పోయినారు. తను మత్తులోంచి కోలుకునే లోపలనే ఆ దొంగలు జారుకున్నారు. తను మళ్ళీ మత్తులోంచి బయటకు వచ్చేసరికి ఏం జరిగిందని విచారించిన లోపలనే గాజులు బంగారు మీద తెలుసుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. అందులో భాగంగానే ఈరోజు తనకు అన్కాన్షియస్లో ఉంటే జి కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తనకు మెడికల్ రియాక్షన్స్ జరిగే విధంగా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా జరుగుతూ ఉందండి. సో కాబట్టి దీన్ని మళ్ళా పోలీస్ వారు కానీ ప్రజలు కానీ అప్రమత్తమై ఇన్ఫార్మర్స్ ఎవరన్నా ఉన్నా కూడా తెలుసుకొని దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. రికవరీ చేసే విధంగా పోలీసులకు కూడా ఏమండి ఫ్రెండ్ అవుతున్నాను, టీచరు దీప్తి కాలేజీ డైరెక్టరు సునీల్ బాబు నేను. సో మీరు దయచేసి పోలీస్ ఎంక్వైరీ కూడా చేసి మా సొమ్మును రికవర్ చేసే విధంగా ప్లస్ ప్రజలకు భద్రత కల్పించే విధంగా కూడా ఈ యొక్క ప్రోగ్రాంను చేయవలసిందిగా కోరుచున్నాను. మాకు ఎవరిపైన అనమంటే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాము. ఒక 2-3 చుట్టుపక్కల తిరిగే వాళ్ళు వెంట్రుకలు అమ్మేటి వాళ్ళ అనుమానాలు ఉన్నాయి, అవి నివృత్తి కాలేదు. అందులో భాగంగానే ఎంక్వైరీ చేస్తున్నాము. పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అటువంటి ఏమున్నా కూడా మళ్ళీ మీకు సమాచారం తెలియజేస్తామని చెప్తున్నాము. తను కొంచెం అన్కాన్షియస్లోనే ఉంది. ఏం కెమికల్ వల్ల డాక్టర్స్ చెప్పలేమని చెప్తున్నారు. మార్నింగ్ వచ్చేంత వరకు తను ఒక అబ్జర్వేషన్ ఉంచాలని డాక్టర్ గారు సలహా ఇవ్వడం జరగడంతో ఇక్కడే ఉంచాము. మళ్ళా తెల్లవారిన తర్వాత మార్నింగ్ తర్వాత ఒక డెసిషన్ తీసుకొని చెప్తామని చెప్పారు డాక్టర్ గారు. ఆమెకు 72 సంవత్సరాల వయసు ఉంటుంది.